బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 558 దరఖాస్తులు అందగా 311 మంది విద్యార్థులను ఎంపిక చేశామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ తెలిపారు. ఒక్కో తరగతిలో 20 మంది విద్యార్థులను వెయిటింగ్ లిస్టు కింద ఎంపిక చేశామని చెప్పారు. 2025-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద 1వ తరగతిలో డే స్కాలర్ విధానం, 5వ తరగతి నుండి రెసిడెన్షియల్ విధానం అమలవుతుందని తెలిపారు. 1వ తరగతిలో 134 సీట్లు అందుబాటులో ఉండగా 285 దరఖాస్తులు అందాయని, 5వ తరగతిలో 137 సీట్లు అందుబాటులో ఉండగా 303 దరఖాస్తులు అందాయని తెలిపారు. 1వ తరగతిలో 134 మంది విద్యార్థులతో పాటు మరో 20 మందిని అదనంగా ఎంపిక చేసి వెయిటింగ్ లిస్టులో ఉంచామని, అదేవిధంగా 5వ తరగతిలో 137 మంది విద్యార్థులతో పాటు మరో 20 మందిని అదనంగా ఎంపిక చేసి వెయిటింగ్ లిస్టులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్ కుమార్తో పాటు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సిబ్బంది, ఏఎస్డబ్ల్యూలు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాసరి శివసాయి కృష్ణ, వంటపాక కార్తీక్, బొల్లంపల్లి గౌతమ్ కుమార్, పులిజాల సాత్విక్ జోష్. అందరికీ నమస్కారం. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నల్గొండ జిల్లా తరపున బెస్ట్ అవైలబుల్ స్కీమ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇంప్లిమెంట్ చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 1వ తరగతి డే స్కాలర్ గాను, 5వ తరగతి రెసిడెన్షియల్ కేటగిరీ కింద మేము ఈరోజు అడ్మిషన్స్ లక్కీ డ్రాలు తీయడం జరిగింది. దానికి గాను మనకు ఫస్ట్ క్లాస్లో మొత్తము అలాటెడ్ సీట్స్ 134, మనకు వచ్చిన అప్లికేషన్స్ 285 ఫస్ట్ క్లాస్. అలాగే 5వ తరగతికి 137 సీట్లు మనకు కేటాయిస్తే గవర్నమెంట్ నుంచి 303 అప్లికేషన్స్ రావడం జరిగింది. టోటల్గా ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ కలిపి 558 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. దానికి గాను 134 ఫస్ట్ క్లాస్ ప్లస్ 20 అదనంగా మేము వెయిటింగ్ లిస్ట్ తీయడం జరిగింది. అలాగే 5వ తరగతికి సంబంధించి 137 సీట్లు మనకు జిల్లాకి కేటాయిస్తే అందులో 20 అడిషనల్ తీయడం వల్ల మొత్తం ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ కలిపి 311 లక్కీ డ్రాలు ఈరోజు తీయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మాకు డిటిడిఓ గారు నల్గొండ, అలాగే పీడీ హౌసింగ్ గారు, అలాగే మా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సిబ్బంది, ఏఎస్డబ్ల్యూస్ మరియు సంఘ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి నేటి షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ద్వారా మరి తీసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాటరీ ద్వారా మరి 1వ తరగతి 5వ తరగతికి గాను లాటరీ ద్వారా కలెక్టర్ తరఫున మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని కొత్తగా నిర్దేశించిన కేటగిరీగా ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా 3 రకాలుగా 3 గ్రూపులుగా చేశారు. ఆ గ్రూపుల వారీగా మరి వచ్చినటువంటి అప్లికేషన్స్కు మరి పారదర్శకంగా అందరి సమక్షంలో పేరెంట్స్, మళ్ళీ అఫీషియల్స్, మరి సంఘ నాయకుల తరఫున అందరి తరఫున మరి అందరి సమక్షంలో మరి నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా మేనర్లో ఈ డ్రా చేయడం జరిగింది. అందరికీ మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా సెలెక్షన్ కాబడినటువంటి పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి 6 స్కూళ్ళలో వాళ్ళకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ కాలేజీలో ఆ కార్పొరేట్ కాలేజీలో ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఈ పిల్లలకు మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి సీట్స్ పొందినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.